సోమవారం నాడు ఎటువంటి విధంగా అభిషేకం చేసుకోవాలి అంటే, మనం ప్రత్యేకించి కార్తీక మాసంలో ఈ సోమవారం నాడు పాలతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి సంపద అనేది మనకి లభిస్తుంది. అలాగే శివుడి గురించి స్తోత్రాల్లో చెప్తారు, త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. పరమేశ్వరుడికి ఒక్క బిల్వదళం వేసి చెంబుడు నీళ్లు పోసినా కూడా త్రిజన్మ పాప సంహారం, 3 జన్మల్లో చేసిన పాపం పోతుంది అని మనకు చెప్పబడుతోంది. కాబట్టి కార్తీక మాసంలో సోమవారాలు ఉదయం పూట అల్పాహారం తీసుకోవచ్చు, పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయడం. అలాగే ఏకాదశి నాడు కావాలంటే పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయొచ్చు. అలాగే కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రం కూడా ఇదే విధంగా ఉపవాసం చేయవచ్చు. 4 సోమవారాలు, ఏకాదశి, ఆరుద్ర నక్షత్రం ఈ విధంగా ఉపవాసం చేయడమే కాకుండా స్నానం చేయాలి, నదీ స్నానం.